దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఆదివారపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మార్చి 22వ తేదీ 2026 సంవత్సరము ఆదివారము. ఈరోజు వాక్యము మార్కు సువార్త 15వ అధ్యాయము 39వ వచనము. ఆయనకెదురుగా నిలిచియున్న శతాధిపతి ఆయన ఇలాగు ప్రాణము విడిచుట చూచి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను. కొందరు స్త్రీలు దూరము నుండి చూచుచుండిరి. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము ప్రభు అయిన యేసును పోలి జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ఈ వచనం చదువుతూ ఉన్నప్పుడు ప్రభు అయిన యేసు శిలువపై ఉన్నారు. అనగా ఆయనకు రోమా సామ్రాజ్యము విధించిన మరణశిక్షను అమలుపరుస్తూ ఉన్న శతాధిపతి, రోమా శతాధిపతి ప్రపంచ చరిత్రలో అత్యంత అద్భుతమైన సాక్ష్యాలలో ఒక సాక్ష్యాన్ని ఇచ్చాడు. అదేమిటంటే, నిజముగా ఈయన దేవుని కుమారుడే అని. ఎంత గొప్ప సాక్ష్యము! ప్రభు అయిన యేసు మీద మోపబడిన నేరము నేను దేవుని కుమారుడనని ఆయన చెప్పుకొనుట, అది నేరముగా చూపి ఆయనకు మరణశిక్ష విధించారు. అది శతాధిపతికి ఆశ్చర్యంగా అనిపించింది. ఎవరైనా దోపిడీ చేస్తే, ఎవరైనా ఎదుటివారిని నరహత్య చేస్తే, ఎవరైనా దేశద్రోహము చేస్తే అప్పుడు కదా ఇటువంటి మరణశిక్ష విధించేది. ఇదేమిటి? ఈయన నేను దేవుని కుమారుడనని చెప్పుకొనినందుకు ఈయనకు మరణశిక్ష విధించారు అని చాలా ఆశ్చర్యపడ్డాడు. పైగా శతాధిపతి అంటే అతనికి రాజకీయంగా ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో బాగా తెలిసిన వ్యక్తి అయి ఉండాలి. అతని కింద 100 మంది సైనికులు ఉంటారు కాబట్టి ఎప్పటికప్పుడు వారు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, న్యూస్ ఆయన యొద్దకు తీసుకుని వస్తూ ఉంటారు. యేసు ఎంతో మంచివాడని, ఆయన అద్భుత కార్యములు చేయుచున్నాడని, పేదలను ప్రేమిస్తున్నాడని, వారి ఆకలి తీరుస్తున్నాడని, ఇవన్నీ కూడా శతాధిపతికి ఎంతో కొంత తెలిసే ఉంటాయి. అయితే తన బాధ్యతగా, తన ఉద్యోగ బాధ్యతగా అతడు దేశము యొక్క లేదా వారి రాజ్యం యొక్క తీర్పులను అమలుపరచటం అతని ఉద్యోగంలో భాగం. దానిలో భాగంగానే అందరిలానే ఒక వ్యక్తిని తీసుకుని వెళ్ళి సిలువకు అప్పగిస్తూ ఉన్నాడు. సిలువ శిక్షను అమలుపరుస్తూ ఉన్నాడు. అయితే ఇతను చెప్పిన గొప్ప సాక్ష్యము, ఇతడు నిజముగా దేవుని కుమారుడు. ఎంత గొప్ప సాక్ష్యమో కదా! ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, అపవాది కూడా యేసును చంపేస్తే ఆయన శిష్యులు చరిత్రలో కలిసిపోతారు, కనుమరుగైపోతారు, ఇక అంతటితో సమాప్తమైపోతుంది అనుకున్నారు. కానీ యేసు క్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోయిన విధానమును చూచిన ఈ శతాధిపతి నూతనముగా శిష్యునిగా మారిపోయాడు, గొప్ప సాక్షిగా మారిపోయాడు. అతడు అంతకు మునుపు అనేక వందల మందికి అటువంటి మరణశిక్ష విధించి ఉంటాడు. ఎవరిలో కనుగొనని ఆ క్షమాగుణం, ఎవరిలో కనుగొనని తన కుటుంబం పట్ల తనకున్న బాధ్యత, అదేవిధంగా తనను శిక్షించే వారి పట్ల ఆయన ప్రదర్శించిన క్షమాగుణం, శ్రమలో, మరణ బాధలో ఆయన చూపించిన దైవిక లక్షణాలు, ఇవన్నీ కూడా అతనిని ఆశ్చర్యచకితుణ్ణి చేశాయి. అందుకనే మార్కు సువార్తలో రాయబడినట్లుగా ఇతడు చుట్టూ ఉన్న జనాన్ని చూడటం లేదు, అదేవిధంగా తన చుట్టూ ఉన్న సైనికులను చూడటం లేదు, అటు ఇటు ఉన్న శిలువ మీద ఉన్న దొంగలను చూడటం లేదు, కానీ ప్రభు అయిన యేసునకు ఎదురుగా నిలిచి ఉన్నాడు అని మార్కు సువార్త 15వ అధ్యాయం 39వ వచనంలో రాయబడింది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎవరైతే ప్రభువును తేరి చూస్తారో,
ప్రభువును నిదానించి చూస్తారు, ప్రభువు మీద, ఆయన వాక్యము మీద మాత్రమే దృష్టి పెట్టుకుంటారు, వారికి సత్యము బయలుపరచబడుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, చాలామంది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పక్కవారి వస్త్రధారణ, దేవుని సేవకుని వస్త్రధారణ, ఆ స్టేజ్, ఆ లైటింగ్, సౌండ్ సిస్టము, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ బిల్డింగ్లు, ఇవన్నీ చూస్తారు తప్ప ప్రభువును చూడాలన్న ఆశతో రారు. ఇదెంత విచారం! కానీ ఈ శతాధిపతి చుట్టూ ఉన్న గొప్ప శబ్దములను చూడటం లేదు. అలా అని అటు ఇటు ఉన్న దొంగలను చూడటం లేదు. రొమ్ము కొట్టుకుని రోదిస్తున్న స్త్రీలను చూడటం లేదు. ప్రభు అయిన యేసునే తేరి చూచుచూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులున్నా, ఎంత ఉద్యోగ బాధ్యత ఉన్నా, ఎంతమంది మనుష్యులు నీ చుట్టూ ఉన్నా, ప్రభు వైపు చూచే లక్షణము నీకుందా? ప్రభు స్వరమును వినగలిగే మనసు నీకుందా? ఉన్నట్లయితే గొప్ప సత్యములను దేవుడు నీకు బయలుపరుస్తాడు. ప్రధాన యాజకులు, శాస్త్రులు ఇంతటితో సమాప్తమైపోయింది అనుకున్న స్థలములో నుండే ఒక గొప్ప సాక్షి బయలుదేరాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, అన్నీ బాగున్నప్పుడు అందరూ మంచిగానే ప్రవర్తిస్తారు. అసలు పరిస్థితులు బాగోనప్పుడు ఎంత స్థిరమైన విశ్వాసము, దైవిక లక్షణాలు ప్రభు అయిన యేసు కనపరిచారో చూడండి. ప్రభు అయిన యేసు ఇతనికి వాక్యం ప్రకటించలేదు. ఇతని చేతిలో పరిశుద్ధ గ్రంథం పెట్టి చదువుకోమనలేదు. ఎవరును ఇతనికి బోధించలేదు, ప్రసంగించలేదు. ఎవరు పాప క్షమాపణ గురించి ఈయనకు ప్రకటించలేదు. కానీ శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు గుర్తుపట్టని మెస్సయ్యను ఈ అన్యుడైన రోమా సామ్రాజ్యపు శతాధిపతి గుర్తించాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, గమనించగలిగితే, దృష్టించగలిగితే, తేరి చూడగలిగితే, ప్రభు యొక్క గుణలక్షణములను ధ్యానించగలిగితే ఎవరైనా కానీ ఈయన నిజముగా దేవుడే అని ఒప్పుకోవాలి. మరి ప్రియ సహోదరుడా, సహోదరి, అనుకోని రీతిగా, అనుకోని పరిస్థితులలో గొప్ప సాక్ష్యము ఈ శతాధిపతి తెలియజేస్తూ ఉన్నాడు. నిజముగా ఇతడు దేవుని కుమారుడని, నిజముగా ఈయన నిర్దోషి అని పిలాతు సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. అసూయ చేత అప్పగించారని సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. పిలాతు భార్య నీతిమంతుడని సాక్ష్యం చెబుతూ ఉంది. ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూద ఆయనకు విధింపబడిన శిక్షను చూచి పశ్చాత్తాపపడి పోయి ఉరిపెట్టుకుని చనిపోయాడు. స్త్రీలు దూరము నుండి రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచూ ఉన్నారు. ఇంతమంది సాక్ష్యము చెప్పిన తర్వాత సిలువలో రెండవ దొంగ కూడా, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. కాబట్టి ఆయనకు శిక్షను విధించిన పిలాతు ఆయన నిర్దోషి అని నమ్ముతూ ఉన్నాడు. ఆయనకు శిక్షను అమలు చేసిన శతాధిపతి నిజముగా ఆయన దేవుని కుమారుడని సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. ఆయనతో పాటు శిక్ష అనుభవిస్తున్న దొంగ, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడని మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఒకవైపు దొంగ నమ్ముతున్నాడు, ఒకవైపు శిక్షను అమలుపరిచిన శతాధిపతి నమ్ముతూ ఉన్నాడు. ఎంత గొప్ప వ్యత్యాసము కదా! కాబట్టి ఇంతమంది సాక్ష్యముల మధ్య నిర్దోషి అయిన దేవుడు నీ కొరకు, నా కొరకు చనిపోయాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి శతాధిపతి నమ్మినట్లు నీవు నమ్ముతూ ఉన్నావా? శతాధిపతి తన దేశమునకు, తన రాజ్యమునకు వారు విధించిన తీర్పునకు వ్యతిరేకంగా ఆయన దేవుని కుమారుడని సాక్ష్యము పలుకుతూ ఉన్నాడు. మరి నీవు ఆయన దేవుని కుమారుడని విశ్వసిస్తూ ఉన్నావా? విశ్వసించినట్లయితే ఆయన జీవించినట్లు జీవిస్తూ ఉన్నావా? శతాధిపతి సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. మరి నీ జీవితము ఎంతమందికి సాక్ష్యముగా ఉన్నది? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల దేవ,
శతాధిపతి గురించి కొన్ని విషయాలు మేము ధ్యానించడానికి కృప చూపించారు. స్తోత్రాలు. అందరిలా శిక్ష అమలుపరిచాడే గాని నీలో ఉన్న గొప్ప దైవత్వమును అతడు గుర్తించగలిగాడు. అవును ప్రభువా, ఈ లోకంలో చాలామంది దానిని గుర్తించలేకపోతున్నారు. అతడు నీకెదురుగా నిలబడి నిన్ను స్పష్టంగా సూటిగా గమనించాడు, చూచాడు గనుక నీ దైవిక లక్షణములతో అతనిలో గొప్ప మార్పు వచ్చింది. అవును ప్రభువా, మా ప్రసంగాల ద్వారా మాత్రమే కాదు కానీ ప్రభువా, మా జీవిత విధానము ద్వారా అనేక మందిని సంపాదించవచ్చనే సత్యాన్ని మాకు తెలియజేశారు. స్తోత్రాలు. దైవికమైన లక్షణములతో, దైవికమైన గుణగణములతో జీవించి అనేక మందిని నీ కొరకు జయించే కృపను మాకు దయచేయండి. మెటుకు శిక్షను అమలుపరుస్తున్న శతాధిపతి నీవు దేవుని కుమారుడని ఒప్పుకున్నాడు. నీతో పాటు శిక్ష అనుభవిస్తున్న రెండవ దొంగ ఒప్పుకున్నాడు. పిలాతు భార్య నీతిమంతుడని సాక్ష్యం పలుకుతూ ఉంది. మిమ్మల్ని అప్పగించిన ఇస్కరియోతు యోధా పశ్చాత్తాపపడి చనిపోయాడు. పిలాతు నీవు నిర్దోషివని నమ్మాడు. ప్రభువా, ఎంత గొప్ప సాక్ష్యములు! నీ చుట్టూ ఉన్న నీ శత్రువులు, నిన్ను అప్పగించిన వారు, నీకు శిక్ష విధిస్తున్నవారు, శిక్షను అమలుపరిచిన వారు, నీతో పాటు శిక్షను భరిస్తున్నవారు, ఎంతమంది సాక్ష్యముల మధ్య ప్రభువా మేము ఎటువంటి సాక్షిగా జీవిస్తున్నామనే సత్యాన్ని మమ్మల్ని మేము వేసుకోవడానికి కృప చూపించారు. స్తోత్రాలు. నీ సాక్షిగా జీవించే బ్రతుకు మాకు దయచేయండి. ఈ రోజంతా నీ కృపా కాపుదల కనికరము కటాక్షం మాతో ఉంచి నీ కృపలతో నింపి నడిపించమని యేసునామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.